ఎంఎస్టీవీకి స్వాగతం. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు నమస్కారాలు. వెల్కమ్ టు ఎంఎస్టీవీ. ఈరోజు కొత్తపల్లి గ్రామం భద్రాచలం పక్కన వచ్చాము. ఇక్కడ మరి సర్పంచ్గా గెలిచినటువంటి కొరస దుర్గమ్మ గారు, అదేవిధంగా రామచంద్రయ్య గారిని కలవడానికి వచ్చాము. నమస్తే సార్. నమస్తే సార్. చెప్పండి మేడం, మీరు గెలిచారు కదా, గెలిచిన తర్వాత మీరు టికెట్ ఇచ్చినందుకు, గెలిచినందుకు మీ పార్టీ తరఫున ఎలా ఫీల్ అవుతున్నారు మీరు? ఎంఎస్టీవీకి నమస్కారం. చెప్పాలా? కొత్తపల్లి పెళ్లి గ్రామ ప్రజలకు నమస్కారం. గెలిపించినందుకు ధన్యవాదాలు. చెప్పండి సార్, గెలిచారు కదా, గెలిచిన తర్వాత మీ గ్రామంలో ఎటువంటి అభివృద్ధి కార్యక్రమం చేయబోతున్నారు? మా గ్రామంలో మరి ముందుగా ఎంఎస్టీ వారికి ప్రత్యేక ధన్యవాదాలు. మా దగ్గర వచ్చి మా సమస్యలకు పరిష్కరించడానికి దృష్టికి తీసుకెళ్ళడానికి ప్రత్యేక ధన్యవాదాలు. మరి మా కొత్తపల్లి గ్రామ పంచాయతీలో మా మండలంలోనే మరి 650 భారీ మెజారిటీతో గెలిపించిన గ్రామస్తులకు అందరికీ స్వతంత్ర అభ్యర్థి జేఏసీ ఆదివాసీ జేఏసీ నిలబడ్డారా? అవును సార్. వెరీ గుడ్, కంగ్రాచులేషన్స్. ఎన్ని ఓట్లు గెలిచారు? 650. 650. వెరీ గుడ్. ఈ మండలంలో మీరే హైయెస్ట్. మాదే హైయెస్ట్. ఎన్ని వార్డులు వచ్చినాయి? 10 వార్డు. 10 వార్డులు. ఒక చరిత్ర సృష్టించారు. థ్యాంక్ యూ సార్. చెప్పండి సార్, గెలిచిన తర్వాత ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయబోతున్నారు? మరి అందరికీ వచ్చిన ఫండ్స్లో 10 వార్డులకు సమానంగా మరి రోడ్లు కానీ, కరెంటు కానీ, మిగతా ఆ సమస్యలన్నిటి మీద అధికారుల దృష్టికి తీసుకెళ్తూ ప్రతి సమస్యకు పరిష్కారం అయ్యే విధంగా చూస్తున్నాం సార్. వీధి లైట్లు, పారిశుద్ధ్యం, మరి 99వ రోజు ప్రణాళికలో భాగంగా అవన్నీ వీధి లైట్లు, మరమ్మతులు, కాలువలు అన్నీ మధ్య డ్రైనేజీలు కూడా చేపిస్తున్నాం సార్. ఇంకా కూడా మంచి మంచి సమస్యలు అభివృద్ధి పనులు చేసుకుంటామని కోరుకుంటూ ఎంఎస్ ఛానల్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు చేస్తూ ముగిస్తున్నాం సార్. కాంగ్రెస్ 6 పథకాలు ప్రకటించింది కదా, 6 గ్యారెంటీస్. అవన్నీ సంక్షేమ పథకాలు మీకు గ్రామానికి అందినాయా, అందలేదు? ఇంకేమైనా అందాలా? కొన్ని అందినాయి సార్, కొన్ని అందినాయి. కొన్ని ఏమో ఈ రుణమాఫీ దాంట్లోనేమో 2 లక్షలు దాటిన వాటికి చేయలేదు సార్. కొన్ని అందినాయి, కొన్ని అందలేదు సార్. కొన్ని ఇందిరా మిల్లు కూడా కొన్ని వచ్చినాయి, కొన్ని ఇంకా రాలేదు సార్. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే ఈ కళ్యాణ లక్ష్మి దాంట్లో కొన్ని కొర్రెలు పెట్టారు. అటు పెట్టకుండా 6 ఎకరాలు దాటిన వాళ్ళకి కళ్యాణ లక్ష్మి రాదంటున్నారు. ఈ మధ్య పెట్టిన వాళ్ళు కూడా ఎమ్మెల్యే దాంట్లో పెండింగ్ లిస్టులో పెట్టారు. అది అలా పెట్టకుండా ప్రతి ఊళ్ళు ఇది మొత్తం నిరుద్యోగులే సార్. 50% కింద ఉన్న పేదరిక సమస్యలే కాబట్టి అది కూడా ముందులాగానే చేస్తే బాగుంటుందని మీ దృష్టి తీసుకొస్తున్నాం సార్. ఇంకేమైనా సమస్యలు ఉన్నాయా మీకు? ఉన్నాయి సార్. మాది బాగా మెట్ట ప్రాంతం. ఇది ఇప్పటి నుంచో ప్రగడపల్లి కాలువ నుంచి నీళ్లు తేదమైన ఎమ్మెల్యే గారు అది అయితే ఇచ్చారు, కానీ అది అసెంబ్లీలో మాట్లాడలేదు. ఇది కూడా సార్ దృష్టి తీసుకెళ్తే బాగుంటుందని మీ ఛానల్ ద్వారా కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ. మన రామచంద్రయ్య గారు చాలా చక్కగా మాట్లాడారు. ఈ యొక్క మండలంలో అత్యధిక మెజారిటీతో 670 ఓట్లు అంటే ఒక చరిత్ర సృష్టించారు. 10 వార్డులు వచ్చినాయి. ఇతని మంచితనం, పైగా స్వతంత్ర అభ్యర్థి జేఏసీ ఇంకా ముందుకు వెళ్తారని, ప్రభుత్వం కూడా ఇలా సమస్యలు తీర్చాలని, కాలం విషయంలో కానీ, ఇంకా రైతు బంధు కానీ, కళ్యాణ మహాలక్ష్మి కానీ, ఇంకా ఎన్నో విషయాలు కూడా వీళ్ళకి కొన్ని సమస్యలు తీరుస్తారని ప్రభుత్వం కానీ మేము ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎంఎస్ టీవీ, ప్రతి చోట మా మాట.